బంగారం ప్రియులకు మరొకసారి బిగ్ షాక్ తగిలింది. ఒక్కసారిగా భారీగా పెరిగింది బంగారం ధర. ఒక్క రోజులోనే 5,000 పెరిగింది. తులం 24 క్యారెట్ల గోల్డ్ 1,35,280 రూపాయల అక్షరాల. అలాగే తులం 22 క్యారెట్ల గోల్డ్ 1,24,000 ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర 2,31,000 రూపాయలుగా కొనసాగుతోంది. ఇప్పుడు బంగారం ప్రియులకు ఇది చాలా చేదు వార్తనే చెప్పాలి. ఇంత భారీగా బంగారం పెరగడం సామాన్యులకి బంగారం కొనడం అనేది ఇక అతి కష్టమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తోంది. ఇప్పటికే 1,00,000 దాటిందంటేనే అది ఒక పెద్ద రికార్డు అనుకున్నారు. కానీ ఇప్పుడు 1,30,000 1,40,000 వైపు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతి త్వరలో 1,50,000కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు అతి త్వరలోనే చేరుకోవచ్చంటూ అంచనాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఇన్వెస్టర్లకు ఇది మంచి పరిణామంగానే ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకి, అంటే ఏదో ఒక 2 తులాలో 3 తులాలో ఒక 5 తులాలో బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది అతి భయంకరమైన చేదు వార్తగా కనిపిస్తోంది. ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు బంగారం షాపుకి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాని పరిస్థితి. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా భయం వేస్తుంది. సేవింగ్స్ అన్నీ పెట్టినా 2 తులాల బంగారం వస్తే గొప్ప అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక పెళ్ళిళ్ళ సీజన్ దగ్గర పడుతుంది. ఓ పక్క ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పండగలు, సంక్రాంతి వస్తుంది, ఓ పక్క క్రిస్మస్ వచ్చేసింది, వరుస పండగలు, మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ వస్తున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్వెస్టర్లకు మాత్రం ఇది కొంచెం మంచి పరిణామం. అంటే ఎక్కువ మొత్తంలో పెట్టి గోల్డ్ కొని ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగించుకునే వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకు ఇంత భారీగా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనందరికీ తెలిసిందే, డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి చేరడం, భారీగా పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంతర్జాతీయంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉండడం, గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా, కొనుగోలు శక్తి పెరుగుతున్న నేపథ్యంలో బాగా స్టాక్ మార్కెట్లో కొనుగోలు శక్తి పెరుగుతుండడం దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సో ఇలా చాలా కారణాలు దీనికి కనిపిస్తున్నాయి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఒక 10 గ్రాముల బంగారం ధర 1,35,280 రూపాయలు. అంటే కేవలం 15,000 రూపాయల దూరంలో ఉంది 1,50,000కి. అతి త్వరలో, అంటే ఒక్క రోజులోనే 5,000 రూపాయల వరకు పెరిగే పరిస్థితి ఉంది. అంటే ఒక 3 రోజుల్లో 10,000 రూపాయలు పెరుగుతుందంటే జస్ట్ ఇమాజిన్, 1,50,000కి చేరుకోవడానికి ఎక్కువ రోజుల సమయం పట్టదు. మేబీ మ్యాక్సిమం ఈ వీకెండ్ లేదా మరొక 10 రోజులు, అంతకుమించి సమయం పడుతుందా ఇదే స్పీడ్లో కనుక పెరుగుతూ వెళ్తే? అంటే 1,50,000 పెట్టి 10 గ్రాముల బంగారం కొనగలిగే పరిస్థితి ఉంటుందా? మరోవైపు కేజీ వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది. 2,31,000 ఉంది ఇప్పుడు కేజీ వెండి ధర. సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? ఇంత భారీగా పెరుగుదలకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సో ఇక బులియన్ మార్కెట్ ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని రోజులుగా కొంత స్థిరంగానే ఉంది గోల్డ్ రేట్, మధ్యలో కొంత కొద్దిగా చేంజ్ తక్కువ పడిపోవడాన్ని కూడా మనం చూసాం, రేటు పడడాన్ని కూడా. అమ్మయ్య ఇక తగ్గుతుంది అనుకొని చాలామంది అనుకున్నారు. ఆ తగ్గిన సమయంలోనే చాలామంది కొన్నారు కూడా. మళ్ళీ ఎక్కడ పెరుగుతుందో అన్న భయంలో ఆ సమయంలోనే కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాల్టి రేట్లు ఎగ్జాక్ట్గా చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,100 రూపాయల మేర పెరిగింది. ఈ ఒక్క రోజులో 1,35,280 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా ఇక ఆభరణాలకు తయారీకి ఉపయోగించేటువంటి 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 1,000 రూపాయలు పెరిగింది. 1,24,000 వద్ద ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మేజర్గా ఇంటర్నేషనల్ లెవెల్, అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఈ పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. కేజీ వెండి ధర 5,000 రూపాయలు పెరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా 2,31,000 మార్కును తాకింది ఇప్పటికైతే. అయితే కేవలం గత 3 రోజుల్లోనే వెండి ధర ఏకంగా 10,000 పెరిగింది. లాస్ట్ 3 డేస్లో వెండి 10,000 రూపాయలు పెరిగింది.
సో ఇప్పుడు చాలా రకాల రీజన్స్ దీనికి ఏంటి అన్నప్పుడు ఇటు పారిశ్రామిక అవసరాలు ఇండస్ట్రియల్ పర్పస్కి డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే గోల్డ్. ఎందుకంటే రేట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయే అవకాశం లేదు, గ్రాడ్యువల్ గ్రోత్ కనిపిస్తుంది. మోర్ ఆఫ్ ఈ మార్కెట్లో ఒక శాచ్యురేషన్ పీరియడ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఆ శాచ్యురేషన్ పీరియడ్లో కూడా ఎక్కువ రోజులు స్టేబుల్గా లేదు గోల్డ్. ఒక చిన్న ఫ్లక్చుయేషన్ కనిపించింది, కొద్దిగా పడిపోవడం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ రైజ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇదే ఎఫెక్ట్ వెండి మీద కూడా పడుతుంది. అటు ఏపీ తెలంగాణలో కూడా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు మనకి అమలవుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా దీనికి కారణం. జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. అలాగే డాలర్తో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా డాలర్తో రూపాయి మార్కం విలువ పెరగడం వల్ల కూడా ఈ పరిస్థితులు కనిపిస్తుంది. అంటే నిల్వలు పెరుగుతూ ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర వీటి నిల్వలు పెరగడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఇక మేజర్గా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఈ రేట్ల పెరుగుదల ఇంకా ఉండే అవకాశం ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ, అతి త్వరలో 1,50,000 రూపాయలకి చేరబోతుంది. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 1,50,000కు చేరడానికి ఎంతో సమయం పట్టదు. మోస్ట్లీ బై దిస్ వీకెండ్ ఆర్ విత్ ఇన్ నెక్స్ట్ 10 days ఇట్స్ గోయింగ్ టు రీచ్ దట్ లెవెల్. సో కొనాలనుకున్న వాళ్ళు చూసుకొని కొనుక్కోండి జాగ్రత్తగా. పండగల సీజన్ వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది, ఇంకా డిమాండ్ పెరుగుతుంది. రేట్లు ఎంత ఉన్నప్పటికీ ప్రజలు చాలామంది గోల్డ్ కొనుక్కోవడానికి ఇంకా ఎగబడుతూనే ఉన్నారు. గోల్డ్ షాపుల్లో ఎక్కడా కూడా పెద్దగా డిఫరెన్స్ కనిపించడం లేదు. అత్యంత ప్రభావం కనిపించేది దిగువ మధ్యతరగతి మీదే. మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతిలో పెద్దగా చేంజ్ కనిపించడం లేదు. మధ్యతరగతిలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ని భావిస్తున్నారు. ఇక ఎగువ మధ్యతరగతిలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా కొనడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కూడా దాచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇలాంటి ఒక ర్యాపిడ్ చేంజ్ అనేది ఎంతకాలం కొనసాగుతుంది అనేది అతిపెద్ద ప్రశ్న ఇక్కడ. మనం మొదట్లో అనుకున్నాం 1,00,000 రూపాయలు రీచ్ అయినప్పుడు కూడా, 90,000 1,00,000 రీచ్ అయినప్పుడు కూడా ఓకే ఒక శాచ్యురేషన్ పీరియడ్ వస్తుందేమో దీనికి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇట్స్ వెరీ నారో శాచ్యురేషన్ పీరియడ్ కనిపించింది ఇక్కడ. అంటే మార్కెట్లో ఆ సూచీలు అంటే ధరల సూచీలు పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఒక సర్టైన్ టైం తర్వాత కొంత ఫ్లక్చుయేట్ అవుతాయి, కొంచెం తగ్గడం, ఒకే రేట్ దగ్గర